జయ శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో నిన్న 26వ సరుకులు ఏం తెలుసుకున్నామంటే తాటకని శ్రీరాముడు వధించాడు. ఇప్పుడు ఈరోజు 27వ సరుకులో ప్రవేశిస్తున్నాం. ఆ రోజు రాత్రి అక్కడే విశ్రమించారు. తర్వాత ఏం జరుగుతుందంటే 27వ సరుకులో విశ్వామిత్రుడు శ్రీరామునకు వివిధ అస్త్రములను దివ్యాస్త్రములను వసంగాడు. ఇప్పుడు ఇంతకుముందు దేవతలు ఏం చెప్పారు? రాముడికి నీ దగ్గర ఉన్నటువంటి దివ్యాస్త్రాలన్నీ ఇవ్వు, రాబోయే యొక్క రావణ వధకి అంటే రాబోయే సంగ్రామానికి ఇవన్నీ కూడా రాముడికి అనుకూలిస్తాయి అని చెప్పని వీళ్ళు తెలియజేశారు. ఎప్పుడైతే ఆ రాత్రి గడిచిందో తర్వాత ఏం చెప్తున్నా అంటే మనకి వాల్మీకి మహర్షి గారు ఏం రచించారంటే, మహా యశస్వి అయిన విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు ఆ రాత్రి అచ్చటే గడిపిను. సంతోషంతో మందహాసమనర్చి శ్రీరాముడితో మధుమధురంగా ఇట్లు పలికెను. లోక ప్రశంసలు అందుకొనుచున్న ఓ రాకుమార, తాటక వద్దుతో నేను మిక్కిలి సంతుష్టుడైతిని. నీకు భద్రమొగ్గాక వివిధ అస్త్రములను నీకు పరమప్రీతితో వసంగెదను. నీకు అస్త్రాలన్నిటి కూడా నేను సమర్పించదును. యుద్ధమున నిన్ను ఎదిరించేవారు ఎంతటి వారైనను కడకు దేవతలు, అసురులు, గంధర్వులు, నాగులు మొదలగు వారు ఎవరైనాను ఇచ్చడి ఈ అస్త్రములు నీకు వశమగుదురు. కాబట్టి వీళ్ళందరూ కూడా నీకు వశమవుతారు. వారిని నీవు అవలేలగా జయింపగలవు. నీకు భద్రమగును. ఓ రఘువీర, దివ్యమైన ఈ అస్త్రాలు చెప్తున్నాడు. అస్త్రాలు మనకి తెలియజేస్తున్నామట. ఒక్కసారి జాగ్రత్తగా వినండి ఏమేమి అస్త్రాలు ఇస్తున్నారో. దివ్యమైన దండ చక్రమము, ధర్మచక్రమము, కాలచక్రమము, తీక్షణమైన విష్ణు చక్రము, ఇంద్రాస్త్రములు నీకు వశంగదును. అలాగే ఓ నరవర మహాబాహు, వజ్రాస్త్రమును, శివునికి సంబంధించిన మహాశూలమును, బ్రహ్మ శిరోనామకాశ్రమును, ఐషికాశ్రమును, ఉత్తమోత్తమైన బ్రహ్మాశ్రమును ఇచ్చేదను. ఓ నరశ్రేష్ఠ రాజకుమార, మీ ఉభయులకు, ఉభయులంటే ఎవరు? రామలక్ష్మణుడు, మోదకి శిఖరి అనే దివ్యములైన గదలను అందిస్తాను. అలాగే ఓ రామ, ధర్మపాశమును, కాలపాశమును, వర్ణపాశమును, శక్తి సంపన్నమైన వారుణాశ్రమును సమకూర్చెదను. అలాగే శుష్కశని, అట్టాశని అని 2 దివ్యాశ్రములను, శివునికి సంబంధించిన మహాస్త్రమును, నారాయణాశ్రమును ఇచ్చేదను. ఓ పుణ్యపురుష, అగ్నిదేవునకు ప్రియమైన శిఖరము అని పేరు గల ఆగ్నేయాస్త్రమును కూడా నీకు సమకూర్చెదను. ఓ కాకుస్స, ప్రధనము అని పేరు గల వాయుస్త్రమును, హయశిరస్సు అని పేరు గల అస్త్రమును, క్రౌంచాస్త్రమును, విష్ణుశక్తి శివశక్తి అని శక్తి ద్వయము నీకు వసంగెదను. రాక్షసులు ధరించునట్టి భయంకరమైన కంకాలము, ముసలము, కాపాలము, కంకణము ఈయన అస్త్రములన్నిటి కూడా నీకు ఇచ్చేదను. మహాబాహుడైన ఓ రాజకుమార, విద్యాధరులు ప్రయోగించినట్టు నందనము అనే మహాస్త్రమును, ఖడ్గరాజమును కూడా మీకు వశంగెదను. ఓ రాఘవ, గంధర్వులకు ప్రియమైన మానవాస్త్రమును, అలాగే నిద్ర కలిగించినది, నిద్ర పోగొట్టుకున్నటువంటిది అయిన అస్త్రాలను, అష్టమును నీకు ఇచ్చేదను. ఇలాంటి అస్త్రాలన్నీ కూడా నీకు నేను ఇస్తాను. అలాగే సుప్రసిద్ధ రాజకుమారుడైన ఓ నరోత్తమ, వర్షణము, శోషణము, సంతాపనము, విలాపనము అనే అస్త్రములన్నింటినీ కూడా, మరియు మన్మధుడికి ప్రీతికరమైనది, ఎవ్వరికీ ఎదిరింప శక్యము కానిదైన మదనము అనే అస్త్రము కూడా, అట్లే పిశాచములకు ఇష్టమైన మోహన నామకాస్త్రమును గైకొనుము. ఈ అస్త్రాలన్నీ పేరు చెబుతున్నాడు. ఓ శ్రేష్ఠుడైన ఓ రాజకుమార, తామసము, సౌమనము, సంవర్తము, తిరుగులేని మౌసులం అనే అస్త్రములన్నింటినీ కూడా, ఓ మహాబాహు, సత్యాస్త్రము, శ్రేష్టమైన మయాధరము, శత్రు పరాక్రమం, నిర్వీరమనర్చు సూర్య సంబంధమైన తేజోప్రభ నామకాస్త్రం స్వీకరిము. ఈయన అస్త్రాలు స్వీకరించమని చెప్తున్నాడు. అలాగే మహాబాహు, ఓ రాకుమార, సోమదేవతకు సంబంధించిన శిశిరము అని పేరు గల అస్త్రమును, విశ్వకర్మ నిర్మితమైన సుధారణాస్త్రమును, భగదేవతకు సంబంధించిన దారుణాస్త్రమును, మనువుకు సంబంధించినటువంటి సీతేషు అనే అస్త్రమును మొదలగు ఈ అస్త్రములన్నీ కూడా కామరూప శక్తి గలవి, మహాసంపన్నములు, మిక్కిలి శ్రేష్టములైనవి. వీటినన్నిటినీ కూడా నీవు నా నుండి ఎమ్మటే గ్రహించము అని చెప్తున్నాడు. చెప్తూ అంతటా శ్రీ విశ్వామిత్ర మహర్షి శుచి అయి పూర్వాభిముఖుడై ఉన్న ఆయా ఆశ్రముల వాటికి సంబంధించిన అధిష్టాన దేవతా మంత్రపూర్వకంగా శ్రీరాముడికి ఇచ్చాడు.
ఇప్పుడు ఎదురుగా కూర్చోబెట్టి ఈ యొక్క మంత్రము ఒక అస్త్రము దానికి సంబంధించిన దేవతా మంత్రం, ఏ దేవతా మంత్రం ఉపాసిస్తే ఆ దేవత వచ్చి ఆ యొక్క అస్త్రం వస్తుందన్నమాట. ఆ విధంగా ఆయనకు ఉపాసన చేశాడు, మంత్రాలు ఇచ్చాడు. ఈ అస్త్రాలన్నింటి పొందుటకు దేవతలు సైతం అసాధ్యము. కాబట్టి ఏం చెప్తున్నాడు, ఈ మంత్రాలన్నీ పొందాలకి దేవతలు సైతం కూడా అసాధ్యము. అట్టి మహాస్త్రములన్నిటినీ ఆ మహాముని శ్రీరాముడికి అందించును. సర్వ సమర్థుడైన విశ్వామిత్ర మహర్షి ఈ అస్త్రముల మంత్రములు రామునికి ఉపదేశించి అధిష్టాన దేవతలను ఆయన ఆజ్ఞలు అనుసరించినట్లు చేయుటకే వారిని స్మరించుచు జపించుచుండు. ఎప్పుడైతే అస్త్రాలన్నింటినీ ఇచ్చి వాటికి సంబంధించిన దేవతలను కూడా స్మరిస్తున్నాడు. ఏమని? రాముడికి చెప్పినట్లు మీరు వినుకోవాలని స్మరించు అంతటా మహాశ్రమలన్నీ కూడా శ్రీరాముడు చేరిను. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడైతే స్మరించాడో రాముడికి ఇచ్చేసి మొత్తం శ్రీరాముడి దగ్గరికి వచ్చి చేరిన ఈ అస్త్రాలన్నీ కూడా. పిబ్బట ఆ మంత్రాధిష్టాన దేవతలందరూ కూడా సంతోషంతో రామునికి అంజలి ఘటించి ఇట్లనిది. ఇప్పుడు అన్నీ కూడా ఏంది? లోక కళ్యాణం కోసం. రాక్షస సంహారం అంటే లోక కళ్యాణమే. రావణ సంహారము, రాక్షస సంహారం ఇవన్నీ కూడా లోక కళ్యాణమే. ఇవన్నీ కూడా ఈ అస్త్రాలన్నీ కూడా తహతహలాడుతాయి ఎప్పుడు రాముడు చేరాలని. ఎప్పుడైతే రాముడు చేరినయో అవి ఎంతో ఆనందపడి శ్రీరాముడికి అంజలి ఘటించి ఇట్లన్నాయి, ఓ రాఘవ, నిన్ను చేరిన మేమందరము త్రికారణ శుద్ధిగా నీ సేవకులై ఉన్నాము. ఈ యొక్క అస్త్రాలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే మేము నీకు సేవకులము. శ్రీరాముడు తన కరస్పర్శతో వాటిని అన్నింటినీ కూడా అట్లా స్వీకరించి స్మరించినంత మాత్రానే మీరు నన్ను చేరుడు. ఏం చెప్పాడు? మీరందరూ కూడా నేను ఒక్కసారి స్మరించిన తర్వాత నన్ను వచ్చి చేరండి అని ఆదేశించి వారిని అన్నింటినీ కూడా పంపించి వేసాను. ఎందుకంటే అవసరమైనప్పుడు నేను మిమ్మల్ని స్మరిస్తాను, అప్పుడు రండి. అనుకూలం బట్టి ఎవరిని ఏ అస్త్రంతో బంధించాలి, ఏ అస్త్రంతో వాళ్ళని ఖండించాలి, ఏ అస్త్రంతో వాళ్ళని వధించాలి, అప్పుడు మేము పిలిచినప్పుడు మాత్రమే మీరు రండి అని చెప్పని వాళ్ళని ఆదేశించి వాళ్ళని పంపించేశాడు. మిక్కిలి తేజస్వి అయిన శ్రీరాముడు ప్రసన్న చిత్తుడై లక్ష్మణునితో కూడి విశ్వామిత్ర మహామునికి అభివాదమనర్చి ఆ ముని వెంట మళ్ళీ ప్రయాణం సాగించారు. కాబట్టి ఈ సర్గ పూర్తయింది. ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే సప్తవింశ సర్గ. వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండమునందు 27వ సర్గ సమాప్తము. జై శ్రీమన్నారాయణ.